1967లో దోపిడీదారులని భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు జరిగిన పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామం నుండి నక్సలిజం అనే పదం వచ్చింది. అప్పటి నుండి ఇది భారతదేశంలోని అనేక రాష్ట్రాలని ప్రభావితం చేసి సమిష్ట తిరుగుబాటుగా పరిమాణం చెందింది. బీజేపీ కేంద్ర ఆదేశాలతో ఆపరేషన్ కగార్ రక్తం ఏరులై పారిస్తున్నారు కేంద్ర బలగాలు, కేంద్ర నాయకులు. ఇంతటి దారుణమైన రక్తాన్ని చూడడానికి వాళ్ళు చాలా ఆశపడుతున్నారు కూడా. అయితే గిరిజన ప్రాంతాల్లో బలైపోతుంది అమాయక ప్రజలే. అయితే అడవిని దోచుకోవడానికి, అడవిని స్వాధీనం చేసుకోవడానికి, అడవి సంపద కోసం వారి శవాలు చూడాల్సిందేనా? రక్తపు ఏరులు పొంగాల్సిందేనా? సరిహద్దుల్లో రక్తపు ఏరులు పొంగుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం మటుకు ఏమీ మాట్లాడే స్థితిలో లేదు. అయితే ఆపరేషన్ కగార్ ఆపే పరిస్థితే లేదని తేల్చి చెబుతుంది. 2026 నాటికి వాళ్ళ మరణాల లేదా లొంగిపోవడమా అనేదే ఇక్కడ కనబడుతుంది. సరిహద్దుల్లో గిరిజన ప్రాంతాల్లో నెత్తుటి ఏరులు పారిస్తామే కానీ చర్చలకు మటుకు రామంటుంది, సిద్ధంగా లేదంటుంది కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారు. అడవిని స్వాధీనం చేసుకోవడానికి ఎంతటికైనా తెగిస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. అయితే వారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడం లేదు. ఇక్కడ అంతా కనబడుతూనే ఉంది. సరిహద్దుల్లో రక్తం ఏరులై పొంగుతుంది. అమాయకుల గిరిజనులు బలవుతున్నారు. పీపుల్ డాక్యుమెంటరీ అరణ్య రాఘవ గమ్యం. పీపుల్ డాక్యుమెంటరీ అరణ్య రాఘవ గమ్యం.